దయచేసి మా తప్పును క్షమించండి. భయపడకండి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? అమూల్యమైన ఉపదేశ క్రమంలో మనమందరము వాక్యం సన్నిధిని సురక్షితంగా చేరుకొని రెండవ భాగానికి ఆకర్షింపబడి ఉన్నాము. దుష్టుని ముట్టనీయక నిన్నిలా భద్రపరుచుకో అనే రెండవ భాగంలోని మనం వచ్చాము. మొదటి భాగంలో చాలా విషయాలు తెలుసుకున్నాము. కేవలం తాళం వేయటం మాత్రమే కాదు, భద్రపరుచుకోవటం అంటే తుడవటము, శుభ్రంగా కడగటము, అది కూడా భద్రపరచుకోవటమేనని, అలాగే క్షమాపణ, ఎవరైతే మనకు హాని చేశారని మనం అనుకున్నామో వారిని క్షమించుటలో కూడా మనల్ని మనం భద్రపరచుకోవటానికి దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుకుంటామని, అంటే క్షమాపణ పొందుకున్నప్పుడే మనల్ని మనము భద్రం చేసుకున్నట్లు. మరణకరం కాని పాపం ఒకటి చేస్తే ఇంకొకడు చూచిన ఎడల దేవుని వేడుకొనును, అప్పుడు మరణకరం కాని పాపం చేసిన వానికి దేవుడు జీవము దయచేయు అని అన్న. అంటే తన్ను తాను భద్రపరుచుకున్న విధానం అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి మన క్రియలు, మన విశ్వాస లోపాలు ఇంకొకళ్ళు ఉపదేశకునితో కానీ మిమ్మల్ని సరిచేయగలిగిన సంఘంలో ఇంకెవరితో అయినా కానీ మాట్లాడినప్పుడు, అది మనకు తెలిసినప్పుడు మనం ఎదిరించటం, బెదిరించటము, అలగటము, అలా చేస్తే అది దుష్టునికి దారి ఇచ్చినట్లు అవుతుంది. గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే ఒకటి చూడాలి, మన విశ్వాస లోపాలు ఒకళ్ళు చూడాలి, చూడనివ్వాలి. మన లోపాలు అర్థమై మనల్ని గద్దించాలి. గద్దించినప్పుడు మనకు వాక్యం చెప్పటానికి అవకాశం వాళ్ళకి ఆ గద్దింపులో వస్తుంది, మనకు వస్తుంది. అప్పుడు మనల్ని మనం భద్రం చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఎవడైనా హాని చేస్తే సహించాలి, క్షమించాలి. క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును వారిని క్షమించుడి అన్నాడు. అలాగే మొదటి భాగంలో చివరిగా మనము మత్తయి సువార్త 18:35లో కూడా చెప్పుకున్నాం. సహోదరుని హృదయపూర్వకముగా మీరు క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ ఎడల అలాగే చేయు అని అన్నారు. అంటే భద్రం చేసుకొనుటలో ఇది ఒక మార్గము. అంటే వాక్యం నింపుకోవటంలోనూ భద్రం చేసుకోవటం అవుతుంది. పాపం చేయకుండానట్లు నా హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నానన్నారు దావీదు గారు. ఆ వాక్యము కణకణాల్లో నింపాలి మనం. అంటే వాక్యము అంటే ఇప్పుడు మనం ఇంట్లో సామాన్లు పెడుతున్నాం అనుకోండి, ఏది ఎక్కడ పెట్టాలని ఒక అరమరిక ఉంటుంది కదా. అలాగే దేహంలో ఏ భాగమైనను చీకటి కాక ప్రతి భాగంలో అమర్చాలి. వాక్యాన్ని అమర్చాలంటే ఏం జరగాలి? జ్ఞానం గలవానిని గద్దించగా వాడు నిన్ను ప్రేమించును అని ఉంది. అంటే గతంలో నువ్వు విన్న వాక్యంతో నువ్వు తప్పు చేశావనే ఒక ఆలోచనతో అవతల వారు నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఆ ఆలోచన జ్ఞాపకంలో ఉంచుకొని మొదటిది నిన్ను శుభ్రం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? భద్రమవుతుంది. అంటే మనల్ని మనము భద్రపరుచుకుంటే దుష్టుడు ముట్టడు.
సుమారుగా మనము మొదటి భాగంలో 4-5 విషయాలు అట్లా తెలుసుకున్నాం మనం భద్రం పరచుకోవటంలో. ఆ విషయాలన్నీ జ్ఞాపకంలో ఉంచుకుంటే మనం ముందుకు సాగటానికి బాగుంటుంది. అలాగనే మరొక విషయాన్ని కూడా మనము సపీరా అననీయ గురించి తెలుసు కదా మీకు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 5వ అధ్యాయంలో 1 నుండి ఉంటుంది వరుసగా. విన్నారు కదా. అననీయతో మాట్లాడుతూ పేతురు గారు గద్దిస్తూ ఏమన్నారు, అక్కడ ఏం జరిగింది, అక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను అని అడిగారు. ఎందుకు ఎందుకు అంటే దుష్టుడు నిన్నెందుకు ముట్టాడు అనే మాటగా వాడుతున్నారు అక్కడ. నిన్ను భద్రం చేసుకోలేదు అన్నారు కింద వచనంలో. అన్నారా, నీవు ఈ సంగతిని ఎందుకు ఉద్దేశించితివి అని అన్నారు. అంటే కాని మాట, మించిన మాట మనలో ఉద్దేశం ఉంటే అది దుష్టుని నుండి పుట్టున్నది. అంటే అవునంటే అవును, కాదంటే కాదే మనలో ఉండాలి. అప్పుడు మనల్ని మనము భద్రం చేసుకున్నట్టు. ఇప్పుడు దుష్టునికి అవకాశం ఇచ్చామంటే అర్థం ఏంటి? డోర్ తెరిచామని అర్థం, తలుపు తెరిచామని అర్థం. గత పాఠాల్లో విన్నారు, శరీరం అను తోటలో ఎన్ని ద్వారాలు ఉన్నట్లుగా మనకు అర్థమైంది. ఈ శరీరమే ఒక తోట. ఈ తోటకు ఎన్ని మార్గాలు ఉన్నాయి? 5 ద్వారాలు ఉన్నాయి. ఈ 5 ద్వారాల గురించి ఆలోచిస్తే చెవులు, కళ్ళు, నోరు, ముక్కు, చర్మం, మొత్తం. అంటే మనము మాట విని అది అవసరం లేనప్పుడు ఏం చేస్తాము? ఆలోచించుకొని మనసులోనికి తీసుకోకుండా వదిలేస్తాం దాన్ని. చాలా విషయాలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి ప్రతిరోజు. అనవసరమైన విషయాలు మనం మనసులోనికి తీసుకోకుండా వదిలేస్తాం. ఆ వదలటము గురించి మనకు ఆ శరీరం అను తోట అనే పాఠంలో మనకు వినబడి, అప్పుడు ఆ ద్వారంలో నుండి వాడికి వీలు కాదు, దుష్టుడు ముట్టలేడు. ఎందుకంటే అంగిటి రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును కదా అని అన్నాడు. అంటే విన్న తర్వాత మనం పరీక్షించి ఇది మనకు ప్రయోజనమా కాదా అనుకున్నప్పుడు మనం దాన్ని ప్రయోజనం లేదు అని ఆలోచన చేసి మనం వదిలేస్తూ ఉంటాం. ఆ విధంగా మన మనస్సు అనేది ప్రధాన కేంద్రం మన లోపల. అంటే మన మనసులో చేర్చుకోకూడదు అనవసరమైనది. ఏది అవసరమో ఏది అనవసరమో చాలా సమయాలు మనకు తెలియదు. కాబట్టి మొట్టమొదటిగా మనము హృదయంలోనికి అన్నీ చేర్చుకుంటాము. కొన్ని విషయాలు వచ్చేప్పటికి అవసరం లేదు అని మనకు అర్థమైపోయింది, అసలు హృదయంలో కూడా చేర్చుకోం. మన ఇంట్లో కూడా చాలా ఉంటాయి, ఎప్పుడన్నా అవసరం అయింది అన్నట్లుగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాతకు ఉపయోగపడిద్ది, ఒకటి భలే ఉపయోగపడిద్ది. అలాగా కొన్ని అనుభవాలు మనకు వచ్చిన దాన్ని బట్టి కొన్ని అలా ఉంచేస్తూ ఉంటాం మనం. కొన్ని వచ్చేటప్పటికి అస్సలు అవసరం ఉండదు ఇది అని కాటాకేసేస్తూ ఉంటాం, ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే మన చెవుల ద్వారా లోపలికి వెళ్ళే విషయాల్లో మనం ఆలోచన చేస్తాం, పరీక్షిస్తాం అన్నమాట. ఇప్పటి వరకు మనం విన్న జ్ఞానం చొప్పున, మన అనుభవాలు చొప్పున జాగ్రత్త చేసుకుంటాం ఆ ద్వారాన్ని. అప్పుడు దుష్టుడు వినికిడి ద్వారా లోపలికి ప్రవేశించటానికి కుదరదు, ముట్టడు. నెక్స్ట్ కళ్ళ ద్వారా. చూడండి, కొద్దిమంది మనుషులు చూస్తున్నప్పుడు ఈ చూపు తాకకుండా ఉండడానికి సరి చేసుకుంటూ ఉంటారు. అవునా? అంటే మనుషులు తమ వస్త్రాలను సరి చేసుకుంటూ ఉంటారు.
అంటే ఈ కంటి నుంచి చూపు మనిషిని తాకకుండా ఏం చేస్తారు వాళ్ళు? సరి చేసుకుంటారు. అప్పుడు అపవిత్రత అనేది ఈ మనిషిలో నుంచి ఆ మనిషిలోనికి రాదు. జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే దుష్టుడు ముట్టకుండా ఉండడానికి మనము కంటి విషయంలో మన అనుభవాల్లో ఉంటుంది, ఇదంతా కూడా ఉంటుంది. ఆ విధంగా అంటే కంటిలో నుంచి ఒక శక్తి మనకు అవతల వారిని తాకుతుంది, అంటే వెలుగు తాకుతుంది. ఆ తాకనీయకుండా జాగ్రత్త పడేటప్పటికి మరి వాళ్ళు తమను తాము భద్రపరుచుకుంటారు. సేమ్ అలాగే చూసినవన్నీ మనకు ఆశ, నేత్రాశ అంటారు దీన్ని. ఈ నేత్రాశను మనం ఏం చేయాలి? ఇది దురాశ అని అనుకున్నవన్నీ కూడా మనము ఈ మార్గం గుండా దుష్టుణ్ణి ముట్టనీయకుండా మనము కావాలి అని కోరుకోకూడదు. ఎందుకంటే అది హృదయంలోనికి వెళ్ళిపోయి, మనసులోనికి వెళ్ళిపోయి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేసిద్ది, నిద్ర పట్టనీయకుండా చేసిద్ది, తిననీయకుండా చేసిద్ది, మనలో ఒక పురుగు లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట అది. కాబట్టి ఆ విధంగా మనము ఆ ద్వారాన్ని కూడా దుష్టుడు ముట్టనీయకుండా మనము చూపు ద్వారం, అంటే 5 ద్వారాల్లో రెండో ద్వారము చూపు. హవ్వలో మొదటి ద్వారం చెవుల్లోనికి వెళ్ళింది, సందేహం. రెండో ద్వారము ఆ చూపులోనికి వెళ్ళింది. అంటే రెండో ద్వారము నోట్లోంచి మాట, అంటే విస్తారంగా మాట్లాడటం జరిగింది. మూడోది కన్ను ద్వారా, ఇది ఈ ఆహారమునకు మంచిది, ఇది రమ్యమైనది అని కంటి ద్వారా. అలాగనే దేవుడు నాసికారంధ్రాల్లో నుంచి జీవవాయువును ఊదిన మార్గం అది. ఆ మార్గంలో మనము వాసనల ద్వారా కూడా దొంగల్ని పట్టొచ్చని పోలీసులు కుక్కలకు ప్రత్యేకమైన ట్రైనింగ్స్ ఇస్తూ, ప్రతి పోలీసుల దగ్గర ఉంటాయి కుక్కలు ఉంటాయి. ఎందుకంటే వాసనల ద్వారా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వాళ్ళని పసిగట్టేది ఉంది. అలాగే దేవుడు కూడా విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు ఇవ్వబడిన దహన బలులు అర్పించిన సందర్భాల్లో నోవాహు గురించి కానీ ఇంకా చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఆయన వాసనను ఆఘ్రాణించి ఆయన నెమ్మదిచ్చేసినట్లు, తన కోపాన్ని నిలుపుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఈ నాసిక రంధ్రముల్లో నుంచి కూడా ద్వారం పనిచేస్తుంది మనకు, మంచి చెడ్డలను గుర్తించటానికి అని మనకు అర్థమైపోతుంది. మరి దుష్టుడు ముట్టడానికి ఈ ద్వారం కూడా పనిచేస్తుంది. ఈ వాసన ద్వారం అంటే శ్వాస, నిశ్వాసనలు, సువాసనలు, దుర్వాసనలు, వీటిల్లో. ఇప్పుడు మనము ఆ కూర చెడిపోయిందా బాగుందా అనేది మనము దాని గుణగణాలని వాసన ద్వారా పసిగట్టి బాగలేదని పడేస్తాం. భలే ఉంది, కమ్మగా ఉంది, ఇది తినొచ్చు అనేది ఒక ఆలోచన. పశువులు చూడండి, వాసన చూసి తింటాయి. అంటే మంచిదా చెడ్డదా వాసన ద్వారా అర్థమైపోతుంది కదా. అలాగే ఈ విధంగా ఈ ద్వారం ద్వారా కూడా దుష్టుడు ముట్టనీయకుండా మనము ఇది. ఇంకొకటి ఏంటంటే మనకు ధైర్యం తెచ్చుకునుడి అని అన్నారు క్రీస్తు. ఈ ధైర్యం మనం ఎలా తెచ్చుకుంటాము? శ్వాస ద్వారా, శ్వాస నింపుకోవటం ద్వారా ధైర్యం తెచ్చుకుంటాం మనం. అవునా? ఊపిరి బిగబెట్టుకుంటాం మనం. అలాగే 5వ ద్వారం ఏంటి? 4 అయిపోయినాయి కదా. 5వ ద్వారం ఏంటి? చర్మం. మనకు భయం వేసినప్పుడు చర్మములో ఉన్న వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. అవునా? నిక్కబడుచుకుంటాయి. మనకు ధైర్యం వచ్చినప్పుడు చర్మం ఫిట్గా ఉన్నట్లుగా ఒక భావన వస్తుంది. మన అవయవాలన్నిటినీ భద్రపరిచినది ఈ అవయవం అన్నమాట, ఈ చర్మం అనేది.
మన లోపల ఉన్న అవయవాలన్నిటినీ భద్రపరిచిన ఒక పెద్ద అవయవము. మన అవయవాలన్నిట్లో పెద్ద అవయవం చర్మం. ఈ విధంగా దుష్టుని కాంతి, దేవుని కాంతి, ఈ రెండిటి విషయంలో ఇప్పుడు దేవుని కాంతి మనలో చక్కగా మనం తెచ్చుకున్నప్పుడు ఈ చర్మ స్వేదరంధ్రాల్లో నుంచి కూడా దుష్టుడు పోనోక మనము లాక్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనం ఆలోచించుకుంటే ధైర్యం తెచ్చుకున్న చర్మం బిగుతుగా మారిద్ది. భయం పుట్టినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి మనకు. అర్థమైందా ఈ మాటలో? ఈ విధంగా విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదని నోటి గురించి చెప్పాడు, కంటి గురించి చెప్పాడు, నేత్రాశి గురించి, అలాగే చెవుల గురించి చెప్పాడు. ఈ విధంగా శ్వాస గురించి మనం మాట్లాడాడు. ఇలా చూసుకుంటే దుష్టుని ముట్టనీయకుండా ఉండడానికి 5 ద్వారాలు నిరంతరం మనం ఏం చేయాలి? కేవలం శుభ్రం పెట్టుకోవటమే కాదు, వాక్యం నింపుకోవటమే కాదు, మనము ప్రతి దినం ఏం చేయాలి అనేది చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. లేకపోతే 20 నుండే చూద్దాము. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము అని అంటున్నాడు. చూడండి, అంటే విన్న తర్వాత మరి జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటూ మన మనసులో విన్నదాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించాలి, వాక్యంలో పరీక్షించాలి. కన్నుల ఎదుట నుండి తొలగి పోనీయకుము అని అంటున్నాడు. అంటే ఈ వాక్యాలు మనం విన్న తర్వాత మన కన్నుల్లో ఉండగలగాలి. ఇప్పుడు చెవుల ద్వారా విన్న దానికంటే కళ్ళతో చూసినయే మనకి ఎక్కువ గుర్తు ఉంటాయి. కళ్ళతో చూసిన ప్రింట్ చేసినట్లుగా మనము ప్రింట్ తీసుకుంటాం లోపలికి. మనము చూస్తూ చాలా విషయాలు ఊహించుకుంటూ ఉంటాము. అన్ని చెవులకు వినపడవు. మనం చూసిన దాంట్లో నుంచి మనం లోపల మ్యాటర్ తయారు చేసుకుంటూ ఉంటాం. ఎక్కువ శాతము ఇది జరుగుతూ ఉంటుంది. చెవులకు వినబడేది కంటే కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళే ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది, మ్యాటర్. మనము బైబిల్ తీసేటప్పుడు కూడా ఏదన్నా వచనం కానీ అధ్యాయం కానీ మర్చిపోతే ఏ వైపు ఉండిద్దో అది గుర్తు ఉండిద్ది మనకు. ఆ కన్నుల్లో అటువైపు వెతుకుతూ ఉంటాం మనం. అంటే కన్నుల్లో ఫీడ్ అయి ఉందా మ్యాటరు? ఉంది. ఈ విధంగా ఏంది ఈ ముఖం ఇలా ఉందేంది, ఇది మ్యాటర్ అని అమ్మకు అర్థమైపోయిద్ది, నాన్నకు అర్థమైపోయిద్ది, పిల్లలకు అర్థమైద్ది. అంటే ముఖాలు చూసినప్పుడు మ్యాటర్ అర్థమైపోతూ ఉండిద్ది మనకి. వీళ్ళకి ఏం కావాలి, అలిగారా, సంతోషంగా ఉన్నారు, నచ్చిందా, నచ్చలేదా, మనకు అర్థమైపోతూ ఉండిద్ది. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ కన్నుల ఎదుట నుండి వాక్యాలను తొలగనీబాక అన్నాడు. ఎందుకంటే దుష్టుడు నిన్ను ముట్టనీయకుండా ఉండాలి అని అంటే నీ కన్నుల ఎదుట నుండి వాక్యము తొలగనీయకుండా ఉండాలి, భద్రపరుచుకోవాలి మనం. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము అని అంటున్నాడు. దాచుకోమంటున్నాడు. హృదయం అనేది మనకు ఒక ఊట. చెప్పాడు కదా, శరీరమును తోటలో మరి ఊట గురించి చెప్పాడు కదా, జలాశయము అని అన్నాడు, ప్రవాహ జలము అని అన్నాడు. ఏంటిది అంటే హృదయం అన్నమాట. ఈ కంటి ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, శ్వాస ద్వారా
మన చర్మం ద్వారా, ఈ 5 ద్వారాల ద్వారా లోపలికి ఒక ట్యాంక్ లాగా ఉంటుంది కేంద్రం. ఏంటది? హృదయం. ఈ హృదయంలో భద్రం చేసుకోమంటున్నాడు వాక్యాలను కేవలం వినటము, శుభ్రం చేసుకోవటం మాత్రమే కాదు, భద్రం చేసుకోవటము. వినటం భద్రం చేసుకోవటమే, అలాగే కడుక్కోవటము, శుభ్రం చేసుకోవటమే, భద్రం చేసుకోవటమే. శుభ్రం చేసుకోవటం కూడా భద్రం చేసుకోవటమే. శుభ్రం చేసుకున్న తర్వాత మనకు పని ఉంది. ఇంకోటి కింద చెప్తున్నాడు, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. 23వ వచనము, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు, అది కంటి ద్వారా అయినా సరే ఆ ధార, చెవుల ద్వారా అయినా సరే, ఆ నోటి ద్వారా అయినా సరే, నీ ముక్కు ద్వారా అయినా సరే, నీ చర్మం ద్వారా అయినా సరే, ఈ ధారలు ఎక్కడి నుంచి బయలుదేరాలి? హృదయంలో నుండి బయలుదేరాలి ఆ ధారలు. కాబట్టి హృదయంలో వాక్యంతో నింపుకోమంటున్నాడు. ఆ ధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, అంటే నీ చెవుల కంటే, నీ కళ్ళ కంటే, నీ ముక్కుల కంటే, నీ నోటి కంటే, నీ చర్మం కంటే, అంటే ఈ 5 ద్వారాల కంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనుము అని అంటున్నాడు. భద్రంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుని ముట్టనీయకుండా నిన్నిలా భద్రము చేసుకోమనే విషయాల్లో మరి చూడండి ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయో. నెక్స్ట్, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. కుటిలమైన మాటలు రానియకు అంటే మన నుండి కుటిలమైన మాటలు అంటే ఏంటి? వాస్తవం ఒకటి ఉంటుంది, బయటికి ఇంకోలాగా ప్రవర్తన. చెడ్డ చూపు చూసి మంచి చూపులా కవర్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు లోపల ఒకటి ఉంది, బయటికి ఇంకోలాగా ఉంది. ఉద్దేశం లోపల ఒకటి ఉంది, బయటికి మాట ఇంకోటి మాట్లాడుతున్నారు అనుకోండి, అది ఆత్మను చెరిపేస్తుంది, ఆత్మకు భంగము కలగజేయును అన్నాడు. కుటిలత ఏం చేసిద్దంట? ఆత్మకు భంగము కలగజేసిద్దంట. అదే ఇక్కడ అన్నాడు, కుటిలమైన మాటలు రానియకు. అంటే లోపల ఉత్పత్తి అవుతాయి. సాతాను ఎక్కడుంటాడు? సాతాను ఎక్కడికి ప్రవేశించేశాడు? హవలోనికి వెళ్ళిపోయాడు, హృదయంలోనికి ప్రవేశించేశాడు, మనసులోనికి ప్రవేశించేశాడు, అంతరింద్రియంలోనికి ప్రవేశించేశాడు, ఆదాంలోనికి వెళ్ళిపోయాడు. అలా ఇప్పుడు సాతాను ఎక్కడ నివసిస్తున్నాడు అంటే చెట్టు మీదో, పాడుబడ్డ ఇళ్లలోనో, శ్మశానాల్లోనో కాదు, నీ శరీరంలోనే, నీ హృదయంలోనే, నీ మనసులోనే, నీ అంతరింద్రియముల్లోనే తరతరాలుగా జీన్స్గా దిగుతున్నాడు. అంటే దేవుని మాటతో పాటు దయ్యం కూడా లోపలే తిరుగుతున్నాడు. అంటే దేవుడు దయ్యం రెండు పెనవేసుకున్నట్లుగా మన లోపల నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. మంచి చెడు రెండు. అంటే ఇప్పుడు దుష్టుని ముట్టనీయక అనంటే ఎక్కడున్నాడు వీడు? మన హృదయాల్లోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక దృశ్యం చూసాం మనం, ఒక వినికిడిలో ఒక మాట విన్నాము, ఒకటి చూసాం, ఒకటి విన్నాం. ఏదో ఒక దుర్వాసన వచ్చింది, అది పీల్చాము. ఏదో ఒక కష్టతరమైన వాతావరణం మన చర్మానికి అంటింది, అనుభవించాము. మరి ఇలాంటివి జరిగినప్పుడు మనకు ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు
క్రీస్తు ఒక మాట చెప్పింది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. మనుషుని లోపలికి పోవున్నది ఏదియు మనిషిని అపవిత్రపరచదు అనేసారు. నువ్వు ఎంత చెడ్డది చూసినా, ఎంత చెడ్డది విన్నా, ఎంత చెడ్డది తాకినా, ఎంత చెడ్డ వాసన నువ్వు ఆగ్రాణించినా, మరి ఎంత చెడ్డది అయినా అది లోపలికి వెళ్ళినప్పుడు అపవిత్రులు కారంట మనుషులు. అది తిన్నదైనా సరే. మనుషుని హృదయంలో నుండి, అంటే లోపల నుండి వెలుపలకు బయలు వెళ్ళున్నదే మనిషిని అపవిత్రపరచును అని అన్నారు. చూడండి, ఇది ఇలాగే ఉంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు. అంటే నేను చూశాను కాబట్టి నాది కాదు తప్పు, ఆ దృశ్యానిదే అనడానికి వీల్లేదు. నేరం వాళ్ళ మీద వేయటానికి వాళ్ళు పొట్టి పొట్టి గుడ్డలు వేస్తున్నారు, వాళ్ళు ఇలాగ ఉన్నారు కాబట్టి మేము చెడిపోయామనే మాటలు మాట్లాడుతున్నారు లోకంలో. కానీ అలా నేరం అవతరోళ్ళ మీద వేయడానికి కూడా వీలు లేదంట. ఎవరి తప్పు వాళ్ళదే. అయితే ఆ దృశ్యం ద్వారా నీ లోపలికి వెళ్ళింది, ఆ వినికిడి ద్వారా నీ లోపలికి వెళ్ళింది, నిన్ను అపవిత్రము చేయలేదంట వాస్తవానికి. ఏది లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయును అనేను. ఆయన జనసమూహమును విడిచి ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేది వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడు. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. అంటే ఇక్కడ చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు అని దూషించారు వీళ్ళని. ఎవరిని? శిష్యులు, పరిసయ్యులు. దానికి సమాధానముగా ఆయన ఆ మాట చెప్పినప్పుడు వాళ్లతో పాటు వీళ్ళు విని శిష్యులు లోపలికి ఇంట్లోకి వచ్చినప్పుడు అడుగుతున్నారు, దాని భావం చెప్పవా అని. అప్పుడు అక్కడ జరిగిన సంఘటన భోజనం గురించి. కానీ క్రీస్తు చెప్పింది వెలుపల నుండి లోపలికి వెళ్ళినది ఏది అనేశారు పైన మాట. అర్థమైందా? అది చూపులో నుంచి అయినా, అది నోట్లో నుంచి తిండిగా లోపలికి వెళ్ళిన, అది వినికిడిగా చెవుల్లో నుంచి వెళ్ళిన, అది ఏదైనా, అది ఆహారమైనా, దృశ్యమైనా, వినికిడైనా, అది ఏదైనా సరే మనుషుని అపవిత్రునిగా చేయజాలదు. 20వ వచనము. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరుచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన. మరి హృదయములలో నుండి దురాలోచన అంటే నువ్వు చూసిన చూపును బట్టి నువ్వు చెడిపోయావని అవతలోడి మీద వేయడానికి వీల్లేదు. మనుషుల లోపల నుండి బయలుకి వెళ్ళేది ఏంటి? దురా ఆలోచన. మరి లోపల నుంచి ఎలా వస్తుంది ప్రభువా బయటికి అని అంటే, సాతాను హవ్వలోనే చేరిపోయాడు బయట నుండి. అక్కడ నుండి లోపలే ప్రయాణాలు చేస్తున్నాడు వాడు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాడు? లోపలే. అయితే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము, వాటి
ఈ మళ్ళీ మన లోపలికి బయటికి తిరుగుతూ ఉంటాయి అవి. అంటే సిమ్ లోపల ఉంటుంది మన ఫోన్లో, బయటికి టవర్ కూడా ఉంటుంది. ఎలాగో సేమ్ అంతే అన్నమాట ప్రాసెస్. అర్థమవుతుందా? బయటికి టవర్ ఉంటుంది, లోపలికి సిమ్ము ఉంటుంది. అట్లా అన్నమాట లెక్క. ఆ, దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి. ఇందాక ఆహారం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇప్పుడు హావభావాల గురించి మాట్లాడుతున్నారు. మన హావభావాలు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే మనుషుని అపవిత్రపరిచేది లోపల నుండియే బయటికి వస్తుందంట. అర్థమవుతుందా ఇప్పుడు? అయితే బయట నుండి నువ్వు చూసినప్పుడు అది నిన్ను బలహీనపరిచిద్దని ముందలే నీకు లోపల చేరిన వాక్యం నీకు చెప్తూ ఉండిద్ది. అంటే నా బలం కంటే, నాలో ప్రవేశించిన వాక్య బలం కంటే, నా కంటి ముందులున్న ఆ దృశ్యం యొక్క ఆ చెడు యొక్క, అంటే నాలో అవి చూస్తే ప్రేరేపింపబడతాను నేను అని నీకు ముందలే తెలుసు కాబట్టి నీ కన్నులు మూసుకోమన్నాడు. చెడు చూడకు, చెడు వినకు అనే మాటలు వాడాడు దేవుడు. అర్థమైందా? అంటే చూసినా విన్నా ఏమి కాదు, నువ్వు బలంగా ఉంటే. నువ్వు బలంగా లేవు కాబట్టి దేవుడు ఏమన్నాడు? అలాంటివి చూడకు అని అన్నాడు. కీడు ఎరుగని వారై ఉండండి అన్నాడు, ఒక మాటతో చెప్పాడు. కీడు విషయంలో పసిపిల్లల్లా ఉండండి అన్నాడు. ఎరగని వారు. అసలు ఫోన్ ఎందుకు నీ చేతిలో? వద్దని చెప్పి అన్నాను నేను. విన్నావా నువ్వు? వినలా. అంటే వినలేదు కాబట్టి మరి ఆయుధం ఏం చేసింది నిన్ను? అసలు తెలియని రోజులు వేరు, తెలిసిన రోజుల్లోకి వచ్చేసింది. అది ఉంటే నువ్వు ఊరుకుంటావా? మంచి చూద్దామని ప్రయత్నిస్తావు. స్టార్టింగ్లో నిన్ను తీసుకెళ్లేది నీ లోపల ఉన్న చెడు. మంచి నెపంతో తీసుకుని వెళ్ళిపోయిద్ది అక్కడికి. అప్పుడు హవ్వమ్మ మరి అక్కడ వినడమే తప్పు, విన్నది లోపలికి మళ్ళీ చేర్చుకోవటం మరీ మరీ ఎక్కువ తప్పు. చూడటం, మళ్ళీ ఆ మాట నమ్మి ఆలోచించుకోవటము, మళ్ళీ తినేయటం, మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ నేను ఒక్కదాన్ని చెడితే నీ ఎలా కుదిరిద్దది? ఇద్దరం 50-50గా అవ్వాల్సిందే అని తీసుకొని వచ్చి అంటించేసింది. ఈ విధంగా ఇద్దరిలో ప్రవేశించేసాడు. అందుకే మనం ఏం చేయాలి? చూసేది చెడపదు మనల్ని, కానీ మన లోపల ఉన్నది ఊరుకునిద్దా? అప్పుడు మనం ఏం చేయాలి? అనుభవజ్ఞులు చెప్పిన మాటలు వినాలి. అసలు తెలియలేదనుకోండి విద్య, ఇప్పుడు అసలు తెలియనప్పుడు సైబర్ నేరాలు లేవు, తెలిసినప్పుడు వచ్చింది. అనుభవం పెరిగిద్ది, ఎదగటం ఉండిద్ది అందులో. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని మనము భద్రం చేసుకోవటానికి వాక్యానికి మించిన శక్తి మరొకటి ఏది లేదు. క్షమాపణ మనం అవతలోళ్ళకి ఇచ్చాము, మనల్ని క్షమించేవాళ్ళు కూడా మళ్ళీ కావాలిగా మనకు. అవునా? మొదటి భాగంలో చెప్పుకున్నాము, ఎవడైనా హాని చేస్తే క్షమించమని అన్నప్పుడు మనం క్షమిస్తున్నాం. ఇప్పుడు మనల్ని క్షమించే వాళ్ళు కూడా మళ్ళా మనకు కావాలి, మనం భద్రంగా ఉండాలంటే.
అర్థమైందా? మనల్ని క్షమించే వాళ్ళని విషయంలో కూడా భద్రం చేసుకునే విధానాన్ని మనకు చెప్తున్నాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాము. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని అన్నాడు. అంటే దుష్టుడు ముట్టకుండా ఉండటానికి ఇప్పటి వరకు మనము వాక్యం వినాలి అని, అలా భద్రం చేసుకోవాలని, ఆ విన్న తర్వాత మళ్ళీ మనము నిన్న వాక్యం విన్న తర్వాత శుభ్రం చేసుకోవాలి మళ్ళీ అని, క్రియలు లేని చాలా దాటిపోతూ ఉంటాయి. నిన్నటి రోజు విశ్వాసం విని నిన్నటి క్రియలు మనం చేయనప్పుడు అది విశ్వాసం మృతమై లోపల మృత కణాలుగా ఉండిపోయింది. అప్పుడు మనము కడుక్కోవాల్సిన అవసరత ఏర్పడింది. నిన్న మంచి ఆహారం, ఈరోజు పళ్ళు తోముకున్నాం మనం తిని కదా. అలాగా మొదటి భాగంలో చెప్పేసుకున్నాం, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు ఆ మాటలు లోతుల్లో. ఇదంతా జరిగిపోయింది. అంటే విన్నప్పుడు భద్రము, విన్న దాంట్లో మనము చాలా మిస్ అయిపోయినప్పుడు కడుక్కోవటంలో భద్రము. ఆ తర్వాత మన ఎదుట అవసరం నష్టమో కష్టమో అవమానమో బాధో కలిగించారు, మన సంఘంలో సభ్యులైనా సరే అన్యజనులైనా సరే, మొదట సంఘము, తర్వాత మనుషులందరూ కూడా అందరినీ సహించటానికి క్షమించటానికి మనసు పెట్టాలి. ఎందుకంటే మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ తండ్రియో మీ అపరాధములను క్షమించునని మత్తయి సువార్తలోని మాట తెలుసు కదా మీకు. అలా ఉంది. మీ దగ్గర ఎవరైనా దోచుకుంటే, అంటే ధనం దోచివేసుకున్నారు, వాళ్ళ దగ్గర గుజ్జులాడుకోవద్దు మీరు అని అన్నారు. అలాంటి పద్ధతులు కూడా మనకు నేర్పారు. అలా కొన్ని రకాలవి మనకు ఆ సిరి నిన్ను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందు. అలా కూడా మనల్ని మనం భద్రపరచుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైందా? ఈ విధంగా ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రేమించాలంట, ప్రేమించాలి. ఇప్పుడు మీ బంధువులు ఉన్నారు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళు వాక్యంలో లేకపోయినా బంధుత్వాన్ని పోగొట్టుకోకుండా మీరేం చేస్తున్నారు? వెళ్ళి పరామర్శించి వస్తున్నారు. మరి సంఘంలో ప్రతి ఒక్కరి విషయంలో ఇలాగే చేస్తున్నారా? చేయటం లేదా? గుర్తు చేసుకోండి. ఇప్పుడు సంఘంలో క్రీస్తు ఏమన్నారు? నేను రోగినై ఉంటిని, నన్ను పరామర్శించ వచ్చితిరి అని వచనమే ఉంది. మరి ఈ ప్రేమ మీలో క్రియ కనబడుతుందా? ఆలోచించుకోవాలి. అంటే సహోదరుని ప్రేమించటానికి మనము క్రియలు చేయాలి. అలా ఓదార్పుని వాళ్ళకి మనం ఇవ్వాలి, ప్రేమను చూపాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది చెప్పేటప్పుడు ఎవరికైతే తాకిందో ఈ మాట, వాళ్ళకి మళ్ళీ ఇంకో మాట ఉంది. ఇంకో మాట ఉంది, కింద చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంటే
నన్ను చూడ్డానికి రాలేదు, మా కుటుంబంలో చూడ్డానికి రాలేదు, సంఘంలో ఎవరు అని భేదం లోపల పెట్టుకొని ఉంటారు ఎవరైనా అనుకోండి. అప్పుడు ఇంకొక వచనము ఇదే సందర్భంలో పనిచేసింది. అంటే ఇప్పుడు నన్ను పరామర్శించ వచ్చితిరి అనేది ఒక సందర్భంలోని మాట అది. ఇప్పుడు మీరు బలం పొందుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే పరామర్శించ వెళ్ళలేదో వాళ్ళకి ఈ మాట, ఏది పై మాట. ఇప్పుడు కింద మాట, ద్వేషించారనుకోండి, దీన్ని బట్టి నిరాశ భేదం పెట్టేసుకొని ఇదేం ప్రేమ, అసలు ప్రేమ ఉందా వీళ్ళల్లో అని విమర్శనాత్మకంగా ప్రవర్తించారనుకోండి, అప్పుడు అది ద్వేషం అవుతుంది. అప్పుడు ఇంకొక మాట మీకు ఉపయోగపడాలి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అనే మాటలో సంఘము ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా చూడ్డానికి వచ్చినా రాకపోయినా ఉన్న చోట నుండి ప్రార్థనలు ఖచ్చితంగా మా కోసం ఉంటాయి. ఇప్పుడు ఆ భావన ఇలాంటిది భేదం మీలో, ఆ ద్వేషపూరితమైనది మీలో, నన్ను చూడ్డానికి రాలేదు అనే ఈ ఎవరిలో అయితే ఇది తాకిందో వెంటనే ఇంకొక పార్ట్ కలవాలి. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు కూడా సైకిల్ తొక్కుతున్నట్లు, కళ్ళు లేని వాళ్ళు కూడా లాయర్లు అయినట్లు, కళ్ళు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు చదివినట్టు మనం చూస్తున్నాం. అంటే మిగిలిన అవయవాలు కంటిలాగా పనిచేస్తేనే కదా మనలాగా చదవగలుగుతున్నారు వాళ్ళు, అంతేనా? సేమ్ అంతే ఇక్కడ కూడా. సహోదరులను ప్రేమించాలి, అన్ని కోణాల్లోంచి మనము ప్రేమించాలి. ప్రేమ ఎలా ఉంటుంది? బిడ్డలు చూడనివ్వండి, చూడకపోనివ్వండి. ఎలా ఉంటుంది ప్రేమ? తల్లి భోజనం పెడదాము అనే ఆలోచనతోనే ఉండిద్ది, ప్రేమ చూపించింది. నన్ను చూసినా చూడకపోయినా ప్రేమ ఎలా ఉంటుంది? అది నిజంగా ప్రేమ అంటే. అంటే అవతరోళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి పుచ్చుకుంటే అదేం ప్రేమ? పాపులను సుంకరులను అలాగే చేయుచున్నారు కదా, మీరు ఎక్కువ చేయుచున్నది ఏమిటి? మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును అని అడిగారు. ద్వేషించిన వారిని ప్రేమించండి అని అన్నారు, అప్పుడు మీకు మీ ఫలం గొప్పదై ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు మనం ముక్కలే చూడగలుగుతాం, ముక్కలే వినగలుగుతాం, ముక్కలే మనకు తెలుసుకోగలుగుతాం. కానీ దేవుడు ధారాళంగా మొత్తం పీస్ చూసేస్తున్నాడు. మన జీవితం మొత్తము ఆది నుండి అంతవరకు ఎడతెరపి లేకుండా చూసేస్తున్నాడు. టోటల్ ఒకే ఒక పీస్గా చూసేస్తున్నాడు ఆయన. మనమైతే అక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క చూసినట్టు సహోదరులను చూస్తూ ఉంటారు. మరి వాళ్ళల్లో ఉన్న మిగిలిన ప్రేమ మనం పసిగట్టక వాళ్ళని భేదిస్తే అట్లా అర్థమైందా? వాళ్ళల్లో ఇంకొక ఉద్దేశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శిష్యులు ఒకరిని చూసి గద్దించారు. ఎందుకు? యేసుక్రీస్తు నామమున దయ్యములు వెళ్ళగొడుతున్నాడంట. పేతురు యోహాన్ గారు చెప్పారు, యేసుక్రీస్తుకి యోహాన్ గారు చెప్పారు. అప్పుడు యోహాన్ గారితో క్రీస్తు ఏమన్నారంటే, అందరితోనూ మీరు వానిని గద్దించకుడి, నా పేరిట దయ్యములను వెళ్ళగొడుతూ నన్ను చులకనగా నిందించగలవాడు ఎవడును లేడు. అక్కడ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అంటే మనల్ని వెంబడింపకపోయినా మనవాడే, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అన్నారు. విరోధి అంటే అసత్యంలోనో అన్యులుగానో ఉండి వాక్యాన్ని సత్యాన్ని నమ్మక, క్రీస్తును అంటే సత్యాన్ని ఎవరైతే నమ్మము అని చెప్తున్నారో వాళ్ళు మనకు విరోధులు తప్ప, మనకు అన్నం పెట్టకపోతేనో, మనల్ని చూడడానికి రాకపోతేనో,
వాళ్ళ మీద మీరు భేదం పెంచుకొని, అసూయలు పెంచుకొని ఇలా కనపడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మీలో కొందరు నాకు కనబడుతున్నారు, బయటికి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ మీద అసూయలు ఉన్నాయి. అసూయలు నాకేందంటే ఎప్పుడు ఇదే పనులు పెట్టాడు కాబట్టి దేవుడు, మీకంటే ఎక్కువ కనపడతాయి నాకు. మీలో మీకు కనపడనంత ఉపదేశించే బోధకునికి స్పష్టంగా కనబడతాయి అన్నమాట. స్పష్టంగా ఇదే పనులు నిరంతరం ఉన్నాను కాబట్టి. అలా మీలో కొంత అసూయలు, మత ఛాయలు, అతకని కుటుంబంలో అతకని చిహ్నాలు, మీ బంధువులతో అతికిని, మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో అతికినట్లుగా సంఘంలో అతకని ఛాయలు నాకు కనబడుతున్నాయి అందరిలో. మీరేమనుకుంటారు? నేను కరెక్ట్, అవతలోళ్ళలోనే ఈ భేదాలు ఉంటాయి. ఎవరికోళ్ళు ఇలాగే అనుకుంటుంటారు. తప్పు. సత్యం వింటున్న మీ అందరిలోనూ సత్యం ఉంది. మీ అందరిలోనూ లోపాలు ఉన్నాయి. మీ అందరిలోనూ సత్క్రియలు ఉన్నాయి. మనం వీటన్నిటినీ మనం ఆలోచించాలి. ఇప్పుడు మోషే గారు ద్రోహులారా అని అన్నారు వాళ్ళని. దేవునికి విపరీతమైన కోపం వచ్చేసి, వాళ్ళు నిజంగా ప్రవర్తిస్తున్నారు ద్రోహులుగా, కానీ వాళ్ళలో మంచి క్రియలు కూడా ఉన్నాయి. టోటల్గా ద్రోహులారా అనేటప్పటికీ దేవునికి విపరీతమైన కోపం వచ్చింది. మిమ్మును బట్టి దేవుడు నా మీద కోపగించాడని మోషే గారు కూడా చెప్పారు. అలాగే మనము సహోదరుడు ద్వేషించకూడదు, ప్రేమించాలి. అంటే దుష్టుడు ముట్టకూడదంటే, దుష్టుడు నిన్ను ముట్టకూడదు అని అంటే నువ్వు క్షమించటమే కాదు, అవతలోళ్ళ ద్వారా కూడా క్షమింపబడేలా నువ్వు విక్కటమైన ప్రేమ, వాళ్ళల్లో ఏదో చూసి నువ్వు ప్రేమిస్తే అన్యుడు అవుతావు. నువ్వు నీతో పాటు సత్యం వింటున్న వాళ్ళల్లో దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ఉంది. ఇప్పుడు మోషే అందరినీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మన్నాడు. అందరు వచ్చారు, కానీ కొద్దిమంది వాళ్ళ గుడారాల్లోనే ఉండిపోయారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళలోనికి ప్రవేశించి వాళ్ళు ప్రవచిస్తున్నారంట వాళ్ళ గుడారాల్లోనే ఉండి. రమ్మన్నప్పుడు అందరు వచ్చారు, కొద్దిమంది మాత్రం ఆగారు అక్కడ వాళ్ళ గుడారాల్లోనే. అప్పుడు మోషే దగ్గరికి వచ్చి యెహోషువ రోషంతో మాట్లాడుతున్నాడు. నా ఏలినవాడా, ఇదిగో వారు గుడారంలో ప్రవచించుచున్నారని కంప్లైంట్గా చెప్పాడు, భేదంతో కూడిన మాటగా చెప్పాడు. అప్పుడు మోషే కోపం వచ్చింది. నా నిమిత్తం నీకు మంట పుట్టినా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలుగా, వాళ్ళు మాత్రమే కాదు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని నేను కోరుకొనుచున్నాను అని అన్నారు. అంటే వాళ్ళు పిలిస్తే రాలేదనేది ఒకటే ఉంది, కానీ వాళ్ళల్లో కూడా పరిశుద్ధాత్ముడు పలుకుతున్నాడు, వాళ్ళు ప్రవచిస్తున్నారు అంటే వాళ్ళు దేవుడికి నచ్చుతున్నారు అనే విషయము యెహోషువకు తెలియలా. ఎవరికి తెలిసింది? మోషేకి తెలిసింది. అలాగే మిమ్మల్ని పరామర్శించడానికి రాలేదని మీరు భేదం పెట్టుకున్నారనుకోండి, అప్పుడు దేవుడు చూస్తున్న వాళ్ళల్లో ఉన్న ప్రేమను బట్టి మీరు బాగయ్యారు. అది గుర్తుపెట్టేసుకోండి. మీరు హాస్పిటల్లో దేవుడు ఆ వైద్యులకు ఎందుకు ఇచ్చాడు ఆలోచన శక్తి? ఆ మందులకు ఎందుకు ఆజ్ఞాపించాడు? సంఘం చేసే ప్రార్థనల వలన. మిగిలిన వారి సత్క్రియలు, ప్రవర్తనలు మనకు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం దేవుడిచ్చు అమూల్యమైన శక్తి సారమును వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ క్రియల కారణంగా మనకు లోన్ లాగా వచ్చేస్తుంది. ఒకళ్ళకు సప్లై చేయబడతాయి అన్నమాట, వస్తు మార్పిడిలు జరిగినట్లు. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటారు కదా, మళ్ళీ తర్వాత ఇస్తానులే, ఇటీ వర్షం పడుతుంది గొడిగేసుకెళ్తానని మన దగ్గర నుంచి గొడిగేసుకెళ్తారు. మన దగ్గర నుంచి ఏదన్నా సంచి మిస్ అయ్యాను, సంచి కావాలి అని తీసుకెళ్తారు.
మళ్ళీ తెచ్చిస్తారు కదా, ఆ టైప్లోనే ఇచ్చి పుచ్చుకోటాలు ఉంటాయి. సంఘంలో జరిగిస్తాడు దేవుడు. మీరు అది మిస్ అయ్యే ప్రమాదంలో పడతారు భేదాలు పెట్టుకుంటే. అందుకు సణుగకుడి అని అన్నాడు. భేదాలతో ఉండొద్దు అన్నాడు, ఏక భావంతో ఉండమన్నాడు. అర్థమైందా? కాబట్టి అవయవాలతో పోల్చాడు, తలా ఒక అవయవాలు మీరు అని. ఒక అవయవం శ్రమ పడితే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా శ్రమ అనుభవిస్తాయి అని అన్నాడు. ఒక్క అవయవం ఘనత నొందినప్పుడు మిగిలిన అవయవాలన్నీ దానితో పాటు సంతోషిస్తాయి. ఇది క్రమము, ఇది జరిగిపోయిద్ది. కాబట్టి సంఘము అంటే చిన్న చితకగా తీసుకోబాకండి. భేదాలు అసలు పెట్టుకోవద్దు. ఇద్దరు సరవ్వాలి. మీలో పరామర్శించడానికి మీ బంధువుల దగ్గరికే తేలుతున్నారు, సంఘంలో ఎందుకు వెళ్ళట్లేదు? అది మీ లోటు, విశ్వాస లోపం. అలాగే ఒకళ్ళు రాలేదని ఇంకొకళ్ళు ఏం చేశారు? వాళ్ళ తప్పు కదా అని వాళ్ళ మీద భేదం పెట్టుకున్నారు. ఒక ద్వేషపూరితమైనది అది. డైరెక్ట్గా నువ్వు బూతు మాట్లాడకపోయినా, గద్దించకపోయినా, తప్పుగా మాట్లాడిపోయినా, ఇంకొకరికి చాడీలాగా చెప్పకపోయినా, నీ లోపల ఆ భేదము నీ అంతరింద్రియంలో నిలిచిపోయిద్ది. నీ లోపల ఉన్న దాన్ని మాట బయటికి రాకమునిపే, తలంపు నాకు పుట్టకమునిపే అదంతా నీకు తెలిసే ఉన్నది అని చెప్పారు. కాబట్టి అది నేరంగా ఎంచబడుతుంది. అర్థమైందా? అలా ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టేసుకోండి. మన పాఠం పేరేంటి? దుష్టుని ముట్టనీయక నిన్నిలా భద్రపరుచుకో. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టేసుకోండి. 2 భాగాల్లో పాటించండి. అసలు మన ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో మీరు నిజంగా ఇప్పటికే రుచి చూస్తున్నాం మనమందరము కూడా. ఖచ్చితంగా ఇంకా ఈ రుచి పెరిగిద్ది. ఇది ఇంతే నా దగ్గర ఉంది అనేవాడు కాడు దేవుడు. అందుకే తన పేరు ఉన్నవాడు అని ప్రకటించుకున్నాడు ఆయన. క్రీస్తు ఐశ్వర్యము అడుగుజాడలు పట్టజాలనిది, శోధింప సఖ్యము కానిది, అంటే లెక్కించటానికి వీలు లేనిది. నన్ను ప్రేమించు వారందరినీ ఆస్తికర్తలుగా చేయుదును అన్నారు. విస్తారమైన పాపాలు చేసిన ఒక ఆమె వచ్చింది. నన్ను విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడిని అని అన్నారు. వాళ్ళెవరికి తెలియలే ఈ విషయం. అదే మనుషుల కంటికి కనబడాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు మంచి పనులు చేయాలి ఆమె. కానీ ఒక్క క్షణంలో అక్కడ విస్తారమైన పాపాలు క్షమింపబడ్డము ఏ విషయంలో జరిగింది? ప్రేమ. అందుకే మీరు ఒక్కరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ, అనేక పాపాలని కప్పేసే ప్రేమ కలిగి అవతల వారిని, మీ పిల్లలను ప్రేమించినట్టు, మీ భర్తలను ప్రేమించినట్టు, భార్యలను ప్రేమించినట్టు, తల్లిదండ్రులను ప్రేమించినట్టు, మీ మీ శరీరాల్ని ప్రేమించినట్టు సంఘంలో ప్రతి అవయవాన్ని మీరు ప్రేమించాల్సిందే. అర్థమైంది? ఇప్పుడు అప్పుడు ప్రేమలో అన్నీ ఉన్నాయండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. మిగిలిన అంటే విడివిడిగా చెప్పుకోవాలి. మనం ప్రేమ అనే దాంట్లో టోటల్ సరుకు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇంకా విడివిడిగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకు ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుని ముట్టనీయక నిన్నిలా, అంటే ఎలా? క్రీస్తు ప్రేమతో. దుష్టుని ముట్టనీయక, చివరిగా ఆన్సర్ రాసుకోండి, దుష్టుని ముట్టనీయక క్రీస్తు ప్రేమతో నన్ను భద్రపరుచుకుంటాను అని రాసేసుకోండి. అది కుమ్మరించుకోండి ఇప్పటి నుంచి ప్రేమ. అవతలోళ్ళ నుంచి వాళ్ళ క్రియల్ని బట్టి, సంఘంలో వచ్చేటప్పటికి వాళ్ళ క్రియల్ని బట్టి, మీరు ఆ ప్రవర్తనను బట్టి, మిమ్మల్ని చూసిన దాన్ని బట్టి, మీకేదో చేసిన దాన్ని బట్టి లోకంలో ఇచ్చి పుచ్చుకున్నట్లు అలా ఉండబాకండి మీరు. ప్రేమ అనేది ధారాళమైన శక్తి. ఇది ఇవ్వటం ఇది పెద్ద ఊట అన్నమాట. ఇది మహాకాశాలే నిండిపోయినా ఇంకా పొంగుతూనే ఉంటుంది ఈ ప్రేమ అనేది, క్రీస్తు ప్రేమ.
అర్థమైందా? ఓకే. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోదాము. మన మధ్య ఉన్న మాధవి గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా